సీతక్కపై వచ్చిన విమర్శలను కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ తిప్పికొట్టారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మికి ప్రోటోకాల్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతుందనడంలో వాస్తవం లేదని విశ్వప్రసాద్ రావు అన్నారు. రెబ్బనలో జరిగిన ప్రారంభోత్సవం సందర్భంగా ఏ ఒక్కరిని అసభ్య పదాజాలంతో దూషించలేదని, అలా నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి విరమించుకుంటానని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు వంతెనలను ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏ అధికారిక కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్లో పెట్టించి బాధలకు గురి చేయడం మర్చిపోయారంటూ కోవాలక్ష్మిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్పై ప్రత్యేక అభిమానంతోనే ఆదివాసీల అభివృద్ధికి ఏ కార్యక్రమం చేసినా ఆదిలాబాద్ నుంచే చేపడుతున్నారన్న విషయాన్ని విశ్వప్రసాదరావు గుర్తు చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన సంబంధించిన అంశాల మీద నేను అసభ్య పదాలు దూషించిన, అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ కార్యకర్తల మీద, బెదిరించినటువంటి ఒక మాట్లాడుతున్న మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా, బాధ పెట్టే రకంగా, బదనాం చేసే రకంగా ఒక దొంగ అనే ఒక పద్ధతులలో మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే అవమానిస్తున్నది. ఆదివాసీ ఎమ్మెల్యే అని ఇప్పుడు నేను మాట చెప్పుకుంటేనే, నేను ఒక ఆదివాసీ మహిళను ఆదివాసీ ఎమ్మెల్యేని చెప్పుకుంటేనే మా ఆదివాసీ నాయకురాలు అనేక పోరాటాల వారసత్వం పుచ్చుకున్నటువంటి సమ్మక్క సారక వారసత్వం ఉన్నటువంటి మా సీతక్క ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన తర్వాత కుమ్రంభీం ఆదిలాబాద్ జిల్లాకు రావడం కానీ, వచ్చిన ప్రతిసారి కూడా ఆదివాసీ సంస్కృతికే ఎక్కువ విలువ ఇచ్చి ఆదివాసీల మనోభావాలను గౌరవించాలని చెప్పని మేమందరం చెప్పడం ద్వారా, తను కూడా అదే ఒక సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి కాబట్టి మొట్టమొదటి పర్యటనే దయచేసి సోదరి గుర్తుపెట్టుకో, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం తన జీవితాన్ని అర్పించేటువంటి హేమండార్ఫ్ జెట్టి ఎలిజబెత్ల గ్రామమైనటువంటి మర్లబాగ్కి తీసుకొచ్చాం. రెండో పర్యటన సంస్కృతికి సీనమైనటువంటి ఆదివాసీల ఆధారమైనటువంటి జంగుబాయి సందర్శించుకున్నది. అదే రకంగా మూడవది ఆదివాసీ హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ అటువంటి నినాదం ఇచ్చినటువంటి స్వర్గీయ కుమ్రంభీం పోరాడిన ప్రాంతాన్ని, అమరుడైన ప్రాంతాన్ని జోడేఘాట్ తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లా అన్నిటికంటే ముఖ్యమైనది గత వారం జరిగినటువంటి 12వ తారీఖు జరిగినటువంటి పర్యటన జిల్లా కార్యాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మా బడి ఆదర్శ పాఠశాలను ప్రారంభించుకొని